కళాకారులే కనిపిస్తున్నారు, ఉద్యమకారులు కనిపిస్తున్నారు. అందరికీ నమస్కారం. సంగమరెడ్డి సత్యనారాయణ గారిని తెలంగాణ ఉద్యమ వైతాళికులు ఎందుకన్నాం? వైతాళికులు అంటే పైనీర్. వైతాళికులు అంటే ఏంటంటే అందరికంటే ముందు తాను మేల్కొని ఇతరులను మేల్కొల్పేవాడు. ఊరికే తాను మేల్కొంటే సరిపోదు, అందరికంటే ముందు తాను మేల్కోవాలి, ఇతరులను మేల్కొల్పాలి. ఈ ప్రమాదం ఉన్నది, పారా హుషారని చెప్పాలి. అట్లా చెప్పిన వ్యక్తి, అందరికంటే ముందు ఉద్యమం మొదలుపెట్టిన వ్యక్తి. 1952లో నార్మల్కి గో బ్యాక్ ఉద్యమం. ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారు హైదరాబాద్లో వీరు, వరంగల్లో వారు. ఆ తర్వాత మలిదశ, తొలిదశ ఉద్యమం అన్నీ ఎక్కడ జరిగినాయి? గౌలిగూడలో గోల్డెన్ ప్రెస్ పక్కన, గోల్డెన్ ప్రెస్, వెంకటేష్ ప్రెస్ ఎదురుగా డాక్టర్ సుధీర్ నాయక్ కార్డియాలజిస్ట్, ఆయన ఇల్లు. ఆ తర్వాత నందిని హోటల్, గౌలిగూడ నందిని హోటల్. సభలన్నీ, సమావేశాలన్నీ అక్కడే జరిగేవి. ఇక్కడికి ఆ కిషన్ యాదవ్ కూడా వచ్చి ఉండాలి, సభలో కనిపిస్తున్నాడు నాకు ఆయన. ఈ సభలన్నీ చేసినప్పుడు అప్పుడు తొలిదశ మలిదశ ఉద్యమంలో ఎందుకు చేసినామంటే తెలంగాణ అంతర్గత వలస పాలనకు గురైంది. ఇంటర్నల్ కాలనీ అంటే ఏంటంటే పరాయి దేశం వాడు వచ్చి ఇండియాను కాలనీ చేసుకుని మార్చుకుంటాడు. బ్రిటిష్ వాడు, అంతకంటే ముందు ఫ్రెంచ్ వాడు, అంతకంటే ముందు పోర్చుగీస్ వాడు, వీళ్ళందరూ పెత్తనం చేసినారు. చేసి తన సంపదను ఆ దేశం తీసుకొని పోతాడు. ఇక్కడ రాజకీయ పెత్తనం చేస్తాడు, ఆర్థిక పెత్తనం చేస్తాడు, సంపదను మన దేశం కొల్లగొట్టుకొని తీసుకొని పోతాడు. అది అట్లా తయారైంది. నదులన్నీ 80% గోదావరి తెలంగాణలో పారుతున్నది, 70% కృష్ణా తెలంగాణలో పారుతున్నది. కానీ నీళ్లు తెలంగాణకు దక్కవు. తెలంగాణ బార్డర్లో ఆంధ్ర తెలంగాణ మొదలయ్యే ముందు అక్కడ కడతారు. మునక తెలంగాణ ఉంటుంది, పారకం ఆంధ్రాలో ఉంటుంది. ఈ దోపిడిని అరికట్టాలి. మీరు 200 మీరు, 100 మేము. ఏమైతే అసెంబ్లీలో ఏముంటుంది? ఇన్ పార్లమెంట్ ఓన్లీ హెడ్స్ ఆర్ కౌంటెడ్, నాట్ బ్రెయిన్స్. ప్రజల మెదడు ఆలోచించరు, మెదడు చూడరు, ఓన్లీ చేతులు లెక్క పెడతారు, తలకాయలే లెక్క పెడతారు. 200 వాళ్ళు ఉంటే 100. ఏమైంది? తెలంగాణ పర్మనెంట్ కాలనీ అయిపోయింది. అందుకని నిధులన్నీ అట్టే పోతున్నాయి, నియామకాలు అట్టే పోతున్నాయి, నీళ్ళన్నీ అట్టే పోతున్నాయి. తర్వాత తెలంగాణ ఇక్కడ తిని ఇక్కడ ఎక్కిరిస్తున్నారు, సినిమాలు తీస్తున్నారు ఎక్కిరిస్తూ. దీన్ని అంతా నిరసించాలి. అవమానాల నుంచి, అంతర్గత వలస పాలన నుంచి, దోపిడీ నుంచి తెలంగాణ విముక్తి చేయాలి. అందుకని ఆయన అందరికంటే ముందు మేల్కొన్నాడు, అందరినీ మేల్కొల్పిండు. అందుకని ఈరోజు మనం తలుచుకోవాలి. ఆయన గద్దర్తో కలిసి అనేక ఉద్యమాలు చేసింది. చుక్క సత్య, ఇక్కడ చుక్క రవి ఉన్నట్టు ఒగ్గు కళాకారులు ఉన్నారు. గద్దర్కు పాట నేర్పినప్పుడు గొంగడేసుకొని, గోసి కట్టుకొని, డోలు కొట్టుకుంటూ ఎట్లాడాలను చుక్క సత్తయ్య నేర్పినప్పుడు పక్కనే కూర్చున్నాడు సంగమరెడ్డి సత్యనారాయణ గారు. మేము అన్ని ఉద్యమాల్లో ఉన్నాం. 69లో మాది గౌలిగూడనే తోడుపోడు సంఘం మాది. ఆ తర్వాత అంటే పగలగొట్టుడు, తగలబెట్టుడే. ఆ తర్వాత మలిదశ ఉద్యమం మళ్ళీ అక్కడే మొదలుపెట్టినాం మేము అందరం కలిసి. కాబట్టి ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉన్నందువల్ల నేను మాట్లాడుతున్నాను. అయితే తెలంగాణ వచ్చింది. ఆ రోజు ఆయన ఎప్పుడు చెప్పేవాడు, భౌగోళిక తెలంగాణ సరిపోదు. జయశంకర్ గారికి, సంగమరెడ్డి సత్యనారాయణ గారికి భేదాభిప్రాయాలు ఏంటంటే ఆయన ఏదో ఒక తెలంగాణ రాణి అనేవాడు. కానీ ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ కానీ సంగమరెడ్డి సత్యనారాయణ గారిని ఒప్పుకునేది కాదు. అది ప్రజాస్వామిక తెలంగాణ రావాలి, ప్రజల రాజ్యం ఉండాలి. భౌగోళిక ఏమైంది చూసినాం కదా మనం. ఏమైంది? 10 ఏళ్ళు ఏమైంది? ఆ రోజు మనం ఇంకొకటి ఏంటంటే ప్రజల్ని చైతన్యవంతం చేయాలంటే కళాకారుల గొంతునే వాడాలి. పాలో ఫ్రేరే చెప్పినట్టు రాజకీయ ఆధిపత్యాన్ని రాజకీయ చైతన్యంతో ఎదిరించలేనప్పుడు ప్రజా సంస్కృతిని ఆయుధంగా మలుచుకోవాలన్నాడు ఆయన. లెట్ us యూస్ పాపులర్ కల్చర్ as మీన్స్. అదే చేసిండ్రు అన్ని చోట్ల. ఊరూరా ఎవరు పాటలు పాడింది? ఎవరు? మాలమాదిగలే కదా. వాళ్ళ దగ్గరనే ఉంది. 80% కళాకారులు మాలమాదిగలే ఉన్నారు. ఎందుకున్నారంటే అప్పుడు మాకు అనిపించింది, వేదన నుంచి వేదం పుడుతుంది. కష్టాలు ఉన్నారు కదా వాళ్ళంతా, అంటరానితనంలో ఉన్నారు కదా, దోపిడీలు ఉన్నారు కదా. వేదన నుంచి వేదం పుడుతుంది, శోకం నుంచి శ్లోకం పుడుతుంది. అందుకనే వాళ్ళే ముందున్నారు. కళాకారులుగా దళితులే ఉన్నారు. అందుకని వాళ్ళని ముందు పెట్టాలనుకున్నాం. వాళ్ళందరితో చైతన్యం, ఊరూర చైతన్యం. పాల్ రోబ్సన్ సృష్టించినాం. మా నలిగంటి శరత్ కూడా చెప్తుంటాం. పాల్ రోబ్సన్ నీగ్రో కవి. అమెరికాలో కూడా అందరికంటే గొప్ప కళాకారులు, గాయకులు నీగ్రోసే. వాళ్ళ తెల్లతోలోళ్ళు, వాళ్ళు నల్లోళ్ళు నీగ్రోలు నిల్చుంటే, కళాకారులు నిల్చుంటే
తెల్లతోలు కళాకారులు వాళ్ళ ముఖాలు ఎత్తు కూడా ఉండరు నైపుణ్యంలో. పాల్ రోప్సన్ పాడుకుంటూ పోతే ఎట్లా పాడేవాడు ఆయన. కచేరీ మొదలయ్యేటప్పుడు చెప్పేవాళ్ళు. ఈ సంగమరెడ్డి సత్యనారాయణ గారు, నేను అన్ని చోట్ల చెప్పినాం, సత్యనారాయణ గారు కూడా పాల్ రోప్సన్ తలుచుకునే వాళ్ళు. నల్గంటి శరత్ గుర్తుండి ఉంటుంది. పాల్ రోప్సన్ సంగీత కచేరీ మొదలైతే ప్రకటన వచ్చేది, లేడీస్ అండ్ జెంటిల్మెన్, నౌ ది కాన్సర్ట్ ఆఫ్ పాల్ రోప్సన్ విల్ బిగిన్. బిఫోర్ he begins his concert, there is a word of caution. Remove your glasses, keep them in cases. Remove your watches, keep them in pockets. Because once Paul Robeson opens his mouth, there is every danger of his voice breaking glasses. కలద్దాలు పగులుతాయి ఆయన గొంతుకు. గద్దర్ పాడితే సంగమరెడ్డి సత్యనారాయణ గారు చెప్పేవారు, అది పాల్ రోబ్సన్ గురించి చెప్పినవయ్యా నువ్వు, అమెరికాలో నీగ్రో ఆయన గొప్పోడే. కానీ సంగమరెడ్డి సత్యనారాయణ గారు ఏం చెప్పేవారు, మా గద్దర్ పాడితే మన గుండెలు పగిలిపోతాయి. ఇంకొక మాట చెప్పేవాడు, చార్లీ చాప్లిన్ పెద్ద కళాకారుడు కదా, ప్రతి ఒక్కరూ చార్లీ చాప్లిన్ సూపర్ స్టార్ అంటే ఏంటంటే ఆ మనిషి లెక్కనే డ్రెస్ వేసుకోవాలి, ఆ సూపర్ స్టార్ లెక్కనే ఉంటారు. రాజేష్ ఖన్నాకు అట్లనే ఉండేది. చార్లీ చాప్లిన్ ఉన్నప్పుడు చార్లీ చాప్లిన్ ముస్టాష్, చార్లీ చాప్లిన్ క్యాప్, చార్లీ చాప్లిన్ అంబ్రెలా, చార్లీ చాప్లిన్ స్టిక్, చార్లీ చాప్లిన్ నెక్టై. అట్లా చార్లీ చాప్లిన్ ఆఖరికి చార్లీ చాప్లిన్ ఇమిటేషన్ కాంపిటీషన్ పెడితే ఆయన కూడా పోయిండు. చార్లీ చాప్లిన్ కాంపిటీషన్లో పాల్గొన్నాడు. అసలు ఆయనకు 4th ప్రైజ్ వచ్చింది, ఇంకెవరికో 1st ప్రైజ్ 2nd ప్రైజ్ వచ్చింది. గద్దర్ తోటి మేము అని చెప్పేవాళ్ళం, సంగమరెడ్డి సత్యనారాయణ గారు కూడా చెప్పేవారు, గద్దర్ కనుక ఇమిటేషన్ కాంపిటీషన్లో పాల్గొంటే, ఎందుకంటే ప్రతి ఊరిలో ఒక 20 మందిని తయారు చేసిండు గద్దర్ లాగానే, గోసి గొంగడు వేసుకొని ఎగిరేళ్ళు పాటోళ్ళు. గద్దర్ కనుక ఆ కాంపిటీషన్లో పాల్గొంటే నీకు 5th ప్రైజ్ వస్తుంది అనేవాళ్ళు. అంతమందిని తయారు చేసిండు గద్దర్. ఇది తెలంగాణ సంస్కృతి ఔన్నత్యం. ఇది ఇట్లా కళాకారుల వల్లనే తెలంగాణ వచ్చింది. పృథ్వీరాజు కూడా వాళ్ళ ఫాదర్ సంగమరెడ్డి సత్యనారాయణ ఎంత అద్భుతంగా పాడేవాళ్ళు. ఒక మాట చెప్పి ఆపేస్తాను నేను. ఆయన సంజీవరెడ్డి మామ పాడేంగే పాయిజామా ఎందుకు పాడిండు తెలిసిన, చక్రపాణి యాదవ్ కౌన్సిల్ చైర్మన్ సంజీవయ్యతో కలిసి పనిచేసిండు. సంజీవయ్య తమ్మునిలాగానే పెరిగిండు. ఆయనను సంజీవరెడ్డి, ఏసీ సుబ్బారెడ్డి, తర్వాత బ్రహ్మానంద రెడ్డి ఎట్లా అవమానించిందంటే అది విని చూసి రాసిన. తెలంగాణ ఉద్యమం అంశం కూడా ఉంది, దళిత ఉద్యమం కూడా ఉంది. ఆయన లోపలికి వెళ్తుంటే ఆయన తోసుకొని పోయేవాళ్ళు. ముఖ్యమంత్రి సంజీవయ్య తోసుకొని పోయి ఆయన కుర్చీ మీద కాలు పెట్టేవాళ్ళట. ఆయన రాకముందే పెట్టి, ఏంటి చూస్తున్నావేంటి, నీ కుర్చీ మీద కాలు పెట్టినామనా, నీ కుర్చీ మీద ఎడవ కాలు పెట్టినామనా, నీ కుర్చీకి మా కుడికాలు అర్హతుందా, అట్లా ఏడిపించినారు ఆయన. ఇది విని సంజీవాన్ని ఉండనిచ్చిన ఆయన పాపం సంజీవయ్యను తొలి ముఖ్యమంత్రి, మళ్ళీ ఎవరు ముఖ్యమంత్రి కాలేదు. అందుకనే ఆయన తలుచుకోవాలి. ఇప్పుడు మనం చేయవలసింది, ఆయన చెప్పిన భౌగోళిక తెలంగాణ మనకొద్దు, ప్రజాస్వామిక తెలంగాణ కావాలన్నాడు. అందరూ దొంగలు ఎలక్ట్ అవుతుండ్రు. ఇప్పుడు ఏమైనా మంచోడు ఎలక్ట్ అవుతుండా? ఏ పార్టీ అన్నా, ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ ఏ పార్టీ అన్నా మంచోళ్ళకి టికెట్లు ఇస్తున్నాయా? రిజర్వేషన్ లేని చోట దళితులకు టికెట్లు ఇస్తున్నాయా? రిజర్వేషన్ చోట ఉన్న చోటనేనా? అక్కడ మీరు చెప్తే కూర్చోమంటే కూర్చోవాలి, లేవంటే లేవాలి. ఏముంటుంది? బీసీలకు ఏముంది, ఎస్సీలకు ఏముంది, ఎస్టీలకు ఏముంది, ఆదివాసులకు ఇచ్చిన హక్కులు ఎక్కడున్నాయి? 5th షెడ్యూల్ ఎక్కడ అమలవుతుంది? తరిమేస్తున్నారు కదా వాళ్ళందరినీ. ఆఖరికి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఎక్కడుంది? చెంచులు తరుముతున్నారు, గోండులు తరుముతున్నారు, కోయలు తరుముతున్నారు, కొండరెడ్లు తరుముతున్నారు. ఏం ప్రజాస్వామ్యం ఉంది? ఢిల్లీ వాళ్ళు సమాధానం చెప్పాలి, ఇక్కడ ఉన్న సమాధానం చెప్పాలి, అన్ని పార్టీలకు సమాధానం చెప్పాలి. అన్ని పార్టీలను కోర్టులో బోన్లో నిల్చోబెట్టి మీరు తలంచుకుంటూ మౌనంగా కింది చూపులు చూస్తూ మేమిచ్చే సంజాయిషికి, మేమిచ్చే ఛార్జ్ షీట్కు మీరు సమాధానం చెప్పండి రా అని చెప్పాలి. అన్ని పార్టీలను చెప్పాలి. అప్పుడే ఆయనకు అసలైన ఇవ్వాలి అవుతుంది. సంగమరెడ్డి సత్యనారాయణ గారికి, ఇక చివరిగా నేను చెప్తున్న పృథ్వీరాజు గారికి, ఆయనే కాదు మనమందరం సంగమరెడ్డి సత్యనారాయణ లాంటి వాళ్ళని గుర్తు చేసుకోవాలి. ఎందుకు గుర్తు చేసుకోవాలంటే, గుజరాత్లో ఒక పద్యం ఉన్నది. దాని అర్థం ఏంటంటే, మన ఆత్మను, మన శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి నీళ్ళు ఉన్నాయి, పిండి ఉంది. అప్పుడు పిండే కదా పెట్టుకునేది. నీళ్ళు ఉన్నాయి, పిండి ఉంది. ఆత్మను శుద్ధి చేసుకోవడానికి నీళ్ళు లేవు, పిండి లేదు. ఆత్మను శుద్ధి చేసుకోవడానికి మహనీయుల జ్ఞాపకాలు ఉన్నాయి. వాళ్ళని గుర్తు చేసుకుంటే కారే కన్నీళ్ళు మన ఆత్మను శుద్ధి చేస్తాయి. అట్లా మనం కన్నీరు గార్చాలి, ఆత్మను శుద్ధి చేసుకోవడానికి ఇటువంటి సభలు పెట్టాలి. ఈ సభ పెట్టినందుకు నేను మనస్ఫూర్తిగా పృథ్వీరాజును అభినందిస్తున్నా. ఆయన తండ్రికి ఈజ్ వర్తీ సన్ ఆఫ్ వర్దీ ఫాదర్. నమస్కారం.